ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఓవైసీ విద్యా సంస్థ ఫాతిమా కాలేజీపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న తమ విద్యా సంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఓవైసీ విద్యా సంస్థల యాజమాన్యం. భవనం సల్కం చెరువు FTL లో ఉందని, మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుందని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అయితే భవనం క్రమబద్దీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి భవనంపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాతబస్తీ ఫాతిమా కాలేజీలపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం వివాదంలో ఉన్నటువంటి తమ విద్యా సంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి ప్రయత్నిస్తా ఉందంటూ కూడా హైకోర్టులో ఓవైసీ విద్యా సంస్థల యాజమాన్యం ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కాలేజీల భవనం అంతా కూడా సల్కం చెరువు FTL లో ఉందని, మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుందని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకి గుర్తు చేస్తూ ఈ గ్రౌండ్స్ అన్నిటిని కూడా కోర్టు ముందు విన్నవించుకోవడం జరిగింది. భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి భవనంపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడము, తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీన ఈ కేసు విచారణ చేపట్టు తెలంగాణ హైకోర్టు తిరిగి నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రా ఏర్పాటు తర్వాత, హైడ్రాకి చట్టబద్ధత ఇచ్చిన తర్వాత GHMC పరిధిలో ఒక లిమిట్ పరిధిలో కూడా హైడ్రా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి చేసి, నాలాలని కబ్జాలు చేసి, FTL బఫర్ జోన్లని కబ్జా చేసి ఈ భవనాలు నిర్మించారో అన్ని చోట్ల కూల్చివేతలు చేపట్టినప్పటికీ పాతబస్తీలో ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ కి చెందినటువంటి ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు సగం మేరకు ఆక్రమణకు గురి చేసి చెరువు మధ్యలోనే ఈ భవనాన్ని ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నారంటూ కూడా రాజకీయ పరమైనటువంటి చర్చ సాగుతా ఉంది. దీనిపైన విపరీతమైనటువంటి విమర్శలు సాగుతా ఉన్నాయి. ప్రభుత్వం పైన అనేక మంది నినాదాలు చేస్తూ వస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఫాతిమా కాలేజ్ ని కూల్చివేతకు హైడ్రా మార్క్ చేయలేదు, కనీసం అక్కడికి వెళ్లి రివ్యూ చేయలేకపోయారు. ఇతరులకు ఒక రకంగా, ఫాతిమా కాలేజ్ కి ఒక రకంగా వ్యవహరిస్తారా అంటూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఫాతిమా కాలేజ్ బిల్డింగ్ ని అడ్డు పెట్టుకుని హైడ్రాని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయ పరమైనటువంటి చర్చ జరిగింది. దానిపైన అక్బరుద్దీన్ స్పందించారు. అక్బరుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని యంత్రాంగాలు వచ్చినా, ఎంతమంది వ్యవస్థలు సంస్థలు వచ్చినా ఫాతిమా కాలేజ్ పైన చెయ్యలేరు. మా కాలేజీలని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము అన్ని లీగల్ గా ముందుకు వెళ్తాము. ఒకవేళ కాలేజీలు కూల్చేటువంటి ప్రయత్నం చేసినా తాము ఊరుకునేది లేదు అంటూ మాత్రం చంద్రన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు తీవ్ర కాంట్రవర్షియల్ గా మారింది. ఇప్పటికే ఫాతిమా కాలేజీని వదిలేశారు. MIM పైన ప్రభుత్వం ప్రేమ చూపిస్తా ఉంది. ఇద్దరు ఇంటర్నల్ గా ఉన్నటువంటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఫాతిమా కాలేజ్ జోలికి ప్రభుత్వం గానీ హైడ్రా వెళ్ళలేకపోయింది అంటూ కూడా గతంలో నుంచి విమర్శలు చేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషనర్ కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నారు కాబట్టి విద్యార్థుల యొక్క చదువులు పూర్తిగా చెడిపోకుండా వాళ్ళు గందరగోళానికి కూల్చివేస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు మాత్రం మిగతా విద్యా సంస్థలు మిగతా చోట్ల కూల్చివేతలు చేపట్టినప్పుడు విద్యార్థులకు భవిష్యత్తు గుర్తురాలేదా? ఓన్లీ ఫాతిమా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించే హైడ్రా కమిషనర్ ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ మాత్రం కమిషన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేసినటువంటి పర్వం కూడా కనబడింది. ఇప్పుడు ఫాతిమా కాలేజీని కూల్స్తారా లేదా గతంలో కూల్చినటువంటి వాటన్నిటి విషయంలో మళ్ళీ భవనాలు నిర్మిస్తారా అంటూ కూడా ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దీనిపైన హైడ్రా ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఏ రకంగా చూసుకోవాలి? ఒక్క కాలేజ్ కూలిస్తే 100 కాలేజీలు నిర్మిస్తాం అంటూ ఆయన రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? MIM కి రెచ్చగొట్టడం ఇదేం కొత్త కాదు. తెలంగాణలో దేశవ్యాప్తంగా ఏవైనా కాంట్రవర్షియల్ క్రియేట్ చేయాలన్నా, అక్కడ ఏమైనా కమ్యూనల్ ఇష్యూస్ క్రియేట్ చేయాలన్నా అది MIM బహిరంగంగానే స్టేజ్ మీద వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి పెద్ద ఇష్యూస్ గా జరిగినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. గతంలో ఆదిలాబాద్ లో
అక్బరుద్దీన్ పైన నమోదైనటువంటి కేసులో కాంట్రవర్షియల్ స్పీచ్ కేసులో జైలుకు పోయడానికి కారణం కూడా ఆ స్టేజ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ ఎక్కడ ఏ సమావేశంలో ఏ స్టేజ్ పైన మాట్లాడినా ఖచ్చితంగా ఆ ఇష్యూని కాంట్రవర్షియల్ చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కేసులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు సగం మధ్యనికి ఆక్రమించేసి అక్కడ భవనాన్ని ఏర్పాటు చేసి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాము విద్యార్థులకంటూ కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి అసలు అక్కడ అడ్మిషన్స్ లేవు, విద్యార్థుల యొక్క పాఠాలు బోధించడం లేదు, కేవలం ఎడ్యుకేషన్ పేరుతో ఆ భవనాన్ని రెసిడెన్షియల్ కిందకి మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం మిగతా పార్టీ నాయకులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇంత ఒత్తిడి పెరుగుతా ఉన్నా, ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నా ఫాతిమా కాలేజ్ జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు? ఓవైసీ బ్రదర్స్ అంటే ప్రభుత్వానికి హైడ్రాకి అంత ప్రేమ ఎందుకు? ఇప్పటి వరకు కూల్చాల్సినటువంటి వారు ఇప్పటి వరకు కూల్చకుండా కోర్టును అప్పీల్కి పోతాము, కోర్టులో పిటిషన్ వేస్తాము, అది విద్యార్థుల యొక్క భవిష్యత్ అంటూ కూడా నానా కారణాలు చూపుతూ ఇప్పటి వరకు కూల్చకుండా ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా ఫాతిమా కాలేజీ కూల్చేయండి అంటూ మాత్రం ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసితులంతా కూడా ఫాతిమా కాలేజీ కూలుస్తేనే హైడ్రా అందరికీ సమానంగా న్యాయం చేస్తుందన్నట్టుగా కనబడుతోంది. లేదా కూల్చలేదు అంటే ఎంఐఎం కి సపోర్టెడ్ గా కాంగ్రెస్ పార్టీ హైడ్రా పనిచేస్తుందన్న ఒక విమర్శలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోర్టు ఈ రోజు స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ యథాతథంగా స్టేటస్ కో ఇస్తూ తిరిగి ఈ కేసు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. కాబట్టి వచ్చే నెల వచ్చేటువంటి విచారణ సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.